రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు మద్దతుగా మండలంలోని అన్ని గ్రామాలలో దశలవారీగా ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నివాస్, బాలరెడ్డి, దిట్టి నరసింహులు, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు। రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆ పాదయాత్ర ఆద్యంతం కూడా ఉత్సాహంగా చేయడం జరిగింది। ఇది ఒక చరిత్ర, ఎందుకంటే దేశం మొత్తం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన ఏ ఒక్కరు కూడా నాయకులు లేరు ఇప్పుడు। ఈ విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితేనేమి దాదాపు 50-60 నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నారు। కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఏ అమరుల ఆకాంక్షలు సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ అమరుల ఆకాంక్షలను అనుగుణంగా వారి కళలను నిజం చేయడానికి ఖచ్చితంగా 2023 సంవత్సరంలో ఈ సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మేమందరం కూడా ముందుండి రేవంత్ రెడ్డికి అండగా ఉండి పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం। టీపీసీసీ అధ్యక్షులు రథసారథి రేవంత్ రెడ్డి గారు మరి హాత్ సే హాత్ జోడో అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభం చేస్తూ మరి పాదయాత్రను నిర్వహిస్తున్నారు। రేవంత్ రెడ్డి గారు మరి హాత్ సే హాత్ జోడో అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభం చేస్తూ మరి పాదయాత్రను నిర్వహిస్తున్నారు। వారికి మద్దతు తెలియజేస్తూ మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। మరి ఇవాళ భారతదేశంలో దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల వారిగా విచ్ఛిన్నం చేస్తూ ప్రజల్లో ఐక్యత లేకుండా చేస్తుంది। అదేవిధంగా ఇవాళ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా మరి ఏకతాటిపై తీసుకురావాలి, శాంతి, ప్రేమ, ఐక్యతకు తీసుకురావడానికి మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అనేటువంటి కార్యక్రమము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి 3600 కిలోమీటర్లు తీసుకోవడం జరిగింది। మరి దాని ఉద్దేశపూర్వకంగానే మరి ఇలా గడప గడపు ఇంటింటికి వాడవాడలా తిరగాలనే ఉద్దేశంతో మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఇలా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో మరి హాత్ సే హాత్ జోడో అటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం। ఇలా భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ అయితేనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది, మరి గ్యాస్ సిలిండర్ ధర ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు 400 ఉన్నటువంటి గ్యాస్ ధర ఇలా 1200కు చేరింది। అదేవిధంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్తో పాటుగా మరి మంచి నూనె కానీ, పప్పులు, ఉప్పులు, నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరు కూడా ఆకాశాన్ని ధరలంటి పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరుస్తూ ఉంది। మరి అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇలా పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో బాగుపడతారని ఉద్దేశంతో తెలంగాణ ఇస్తే మరి ఇలా పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు వారి హామీలను పూర్తిగా నట్టిట్లో ముంచుతూ ఉన్నాడు ప్రజలను। మరి ఇలా డబల్ బెడ్రూమ్లు అయితేవి, దళితులకు 3 ఎకరాల భూమి అయితేనేమి, దళిత బంధువు అయితేనేమి, ఇలా రైతులకు ఇస్తున్న రుణమాఫీ అయితేనేమి,
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాతాడని హామీలు కూడా కనీసం జానడు హామీలు కూడా నెరవేర్చలేదు. ఇటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఇలా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మరి హాత్ జోడో కార్యక్రమం తీసుకుంటున్నాం. మరి వచ్చే ఎన్నికల్లో కూడా 2024, 23 వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క వరంగల్ డిక్లరేషన్లో కూడా చేయడం జరిగింది. రైతులకు 2 లక్షల ఏక మొత్తంలో రుణమాఫీ అయితేనే, వడ్లకు 2500 రూపాయలు అయితేనే, మరి ఇతరాత్రి పంటలకు కూడా ధరలు ఇస్తూ రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా మేము చెప్తుంది. ఇలా 1,92,000 విశ్వాల్ కమిటీ ద్వారా 1,92,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే నింపుతామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. దీనికోసమే గడప గడపకు మరి ఈ ప్రజా వ్యతిరేక విధానంలో మరి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి విధానాన్ని అమలు చేస్తా ఉన్నాం.